ఈ సమయం వేళ దేవుని యొక్క వాక్యములో మనము సంఘ ప్రార్థన చేసే ముందుగా వాక్యములో కొన్ని వచనములను ధ్యానించుకొని ప్రార్థన చేయడానికి ముందుకు సాగిపోదాం. రండి, సామెతలు 8వ అధ్యాయము. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఇక్కడ చూస్తుంటున్నాం ప్రియులారా, దేవుని వాక్యము ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో ఎక్కువగా ప్రేమించవలసినది ఎవరినంటే ఒక యేసు ప్రభువుని ప్రేమించాలి, దేవుని యొక్క వాక్యమును ప్రేమించాలి, ఆయన ప్రార్థనను ప్రేమించాలి, ఆయన ఆరాధనను ప్రేమించాలి, కృతజ్ఞత స్తుతులు అర్పించే ఆ యొక్క క్రమమును మనము ప్రేమించాలి, దేవుని యొక్క సహవాసమును ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాబట్టి మనము దేవుని ప్రేమించాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెదికే వారికి నేను దొరుకుతాను అంటున్నాడు. యేసయ్య మన యొద్ద నివాసం చేయాలంటే, మనలో ఆయన కలిసి జీవించాలంటే, మన హృదయంలో ఆయన నివాసం చేయాలంటే మనం ఆయన ఏం చేయాలా? వెదకాల. ఎట్లా వెదకాల? దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన యొక్క సన్నిధిలోనికి, సహవాసంలోనికి చేరి వస్తే, ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను, వారికి నేను దొరుకుతాను అంటాడు దేవుడు. చూడండి, వాక్యంలో మనం చూస్తాము. యాకోబు 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఇక్కడ చూస్తున్నాం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉంటే దేవుణ్ణి ఏం చేయాలంట? అడగాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనమంతా అజ్ఞానులం, జ్ఞానవంతులము కాదండి, నీతిమంతులము కాదు. మనమంతా ఎలాంటి వాళ్ళమంట? మోసం చేసేటువంటి వారం, దేవుని దూషించేటువంటి వారం, దేవుని ప్రేమించకుండా లోకమును ప్రేమించేటువంటి వాళ్ళం. కాబట్టి దుష్టత్వముతో జీవిస్తున్నటువంటి వారం, పాపులతో సహవాసం చేస్తున్నటువంటి వారం. కాబట్టి మనము దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మనకేం దొరుకుతాడంట. ఎప్పుడు దేవుని ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మనకు దొరుకుతాడు. అంటే ప్రేమిస్తే సరిపోదు, ఇంకేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలా? మనకు జ్ఞానం కొద్దుగా ఉంది, దేవాల జ్ఞానం దయచేయి. నీ యొక్క జ్ఞానం, ఆత్మీయమైనటువంటి జ్ఞానం, ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలా, ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎలా జీవించాలా, నా ప్రవర్తన, నా యొక్క తీరు, నా నడక, నా పరిస్థితి అన్నీ చక్క చేయి ప్రభువా అని ప్రార్థించాలా దేవుని పాదాల చెంత. జ్ఞానము కొద్దుగా ఉంటే ఇచ్చేది ఎవరంట? దేవుడిస్తాడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభు జ్ఞానం ఇస్తాడు, అడగాల. కాబట్టి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. అప్పుడు అది ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది. దేవుడు నిందించకుండా అందరికి ధారాళంగా ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. ప్రియులారా, మనం ఎదుర్కొనే విషమ పరిస్థితులు,
పరీక్షలు, మన నమ్మకానికి శోధనలు కొన్నిసార్లు మనల్ని తికమక పెట్టి అయోమయ స్థితిలో పడవేస్తూ ఉంటాయి. మన స్వంత బుద్ధిని బట్టి ఆ పరీక్షలు, శోధనలు మనకు ఎందుకు వచ్చాయో వాటిని మనం ఆధ్యాత్మిక లాభము కలిగేలా ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోలేం. పరీక్షలను జీవితంలోనూ వివిధ పరిస్థితుల్లోనూ ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు దేవుని నుంచి జ్ఞానం వరకు అవసరం. ఏమవసరం అంట? పరీక్షలు ఎదుర్కోవాలంటే, శ్రమలు ఎదుర్కోవాలంటే మనకి ఏమవసరం? జ్ఞానం అవసరం. దేవుని యొక్క దేవుని యొద్ద పాదాల చెంత మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞానం ఇస్తాడు. దానికోసం దేవుని అడుగుదాం, దాన్ని మనకు ఇతరులకు కూడా ఇమ్మని వేడుకుందాం అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ప్రియులారా. కాబట్టి అనేక మందికి జ్ఞానము లేదు, అనేక మందికి అజ్ఞానుల వల్ల జీవిస్తూ, అనేక మంది జ్ఞానము లేని వారిగా జీవిస్తూ, అజ్ఞానముతో జీవిస్తూ ఈ లోకంలో ఎంతోమంది ఏమైపోతారంట? పాపమునకు బానిసలుగా జీవిస్తున్నటువంటి వారిగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇవ్వబడుతుంది జ్ఞానం అంటాడు. అబద్ధం ఆడలేని దేవుని నుంచి వచ్చిన వాగ్దానం అది. దేవుడు ఎప్పుడు అబద్ధం వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, ప్రభువా నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదను. వాడు ఏం చేయాలా? అన్ని వేళయందు దేవుని యొక్క పాదాల చెంత వచ్చి మనం ప్రార్థన చేస్తే ఆయన ఏదైతే మనకి ఇస్తానంటాడో అవన్నీ కూడా దేవుడు వాగ్దానము రూపంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అబద్ధం ఆడలేని దేవుడు మన దేవుడు. మనమైతే అబద్ధాలు ఆడతాం. వాగ్దానం ఇచ్చాడు దేవా, మరి ప్రభా మీరు వాగ్దానం ఇచ్చారు, వాగ్దాన ప్రకారం నిలబడతా అని ఎన్నోసార్లు మనం మాట ఇస్తాం దేవునికి. అయితే మాట తప్పే వారిమిగా ఉంటాం. మనమైతే మాటలు తప్పుతాం. అయితే దేవుడు మాట తప్పని దేవుడు. దేవుని నుంచి వచ్చిన వాగ్దానం అది. దేవుడు జ్ఞానం అడిగితే జ్ఞానం ఇస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము జ్ఞానము కావాలంటే ఏం చేయాలా? దేవుని అడగాల. ఏమి కావాలన్న దేవుణ్ణి అడగాల. కాబట్టి మనం చూస్తాం తీతు 1:2 చూడండి. తీతు అపోస్తలుల పౌలు తీతుకు రాసిన పత్రిక 1:2 మనము చూసుకున్నట్లయితే 1 చదవండి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమును చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిను గాని ఇప్పుడు
మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలము యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడిని క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఏమొచ్చాయంట? దేవుడు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం అది? రక్షణ, కృప, కనికరం, సమాధానం మనకు దయచేస్తానన్నాడు. ఆ మాట ప్రకారమే దేవుడు ఇప్పటి వరకు కూడా దయచేస్తూనే ఉన్నాడు. అయితే మనం ఆ కృప నుండి తప్పిపోతుంటున్నాం, సమాధానం నుండి మరి వైదొలిగిపోతుంటున్నాం, రక్షణ చేసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానము తప్పిన వారమిగా ఉంటున్నాం. ఒక తీర్మానం చేసుకుంటాం రక్షణ పొందినప్పుడు, మళ్ళా ఆ యొక్క తీర్మానం నుంచి తప్పిపోయి తిరిగి ఆ యొక్క పెంట కుప్పలో పడిపోయి పొరలాడతాం, బుడదలో పోయి పొరలాడతాం. పాపం అనే యొక్క బుడదలో పొరలాడే వారిమిగా ఉంటున్నాం. పందికి ఎన్నిసార్లు స్నానం చేయించి ఇంట్లో పెట్టుకుంటే ఆ పంది అలవాటు మార్చుకుంటుందా అండి? పోయి బుడదలో ఎవరో గాయ పంది బాగుంది, పంది పిల్లలు బాగున్నాయని బాగా స్నానం చేసి ఇంట్లో ఏం చేసిందంట, బాగా బట్టలు వేసి పౌడర్ వేసి బాగా ఇంట్లో పెట్టుకుందంట బెడ్రూమ్లో. పొరపాటున ఆ యొక్క డోర్ అనేది పెద్ద గాలి వచ్చి టక్కని తెరుచుకుందంట. ఈ యొక్క పంది పిల్లలు ఏమైనాయంట, డోర్ తెరుచుకుంటానే ఎదురుగా వేరే పందులు బుడదలో పొరలాడుతున్నాయంట. బుడద గుంటలో అంత మురికి గలీజ్ అంతా ఉన్నాయంట. ఈ పంది పిల్లలు ఏం చేసినాయంట, పరిగెత్తుకుంటా డోర్ నుంచి పోయి దాంట్లో ఇవి కూడా పొరలాడుతున్నాయంట. అంటే మన స్వభావం ఎలాంటిదంటే పంది లాంటి స్వభావం అది, కుక్క లాంటి స్వభావం. పంది వలె కుక్క వలె పొర్లి ఆ యొక్క బుడదలో ఉన్నటువంటి పొరలాడుతున్నటువంటి మనలను దేవుడు తన యొక్క నిత్యమైనటువంటి రక్షణ ఇవ్వడానికి, మోక్షము పరలోక రాజ్యం దయచేయడానికి తన అమూల్యమైనటువంటి రక్తమును నీ కొరకు నా కొరకు చిందించి నిన్ను రక్షించుకున్నాడు, సమాధానం ఇచ్చినాడు. ఇంతకేమి ఇచ్చాడట? కృప దయచేస్తూ వచ్చినాడు, ఇంకా ఆశీర్వాదం ఇస్తూ వచ్చినాడు. అయితే అవన్నీ కూడా మనము వద్దనుకొని తిరిగి ఆ పంది ఏ విధంగా అయితే ఆ యొక్క బుడదలో పాపంలో పొరలను చూస్తూ ఉందో అట్లే మనం కూడా అనేక మార్లు దేవుని మోసము చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, అబద్ధ ప్రమాణాలు చేస్తూ, మాట తప్పుతూ, మరి దేవుని నామాన్ని అపవిత్రపరుస్తూ, బూతులు మాట్లాడుతూ, ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలుపుకోకుండా, సమాధానంగా లేకోకుండా జీవిస్తూ చివరికి మన జీవితాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించుకొని అనేకమైనటువంటి పాపపు మార్గాల్లో మనం సంచరిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను వాగ్దానం ఇస్తే నేను నెరవేరుస్తాను. అయితే నెరవేర్చాలంటే, దేవుడు ఆ యొక్క వాగ్దానమును నెరవేర్చాలంటే మనం ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవిస్తూ ప్రార్థన చేసేటువంటి వారిమిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూస్తుంటున్నాం యాకోబు 1వ అధ్యాయము మొదటి అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. రండి యాకోబు రాసిన పత్రికలోకి రండి. ఆరో వచనం చదవండి. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రము తరంగమును పోలి ఉండును. ఎట్లుంటాడంట? మనం ఏదైనా అడిగితే దేవుడు ఇస్తాడో ఈడో అన్నటువంటి సందేహం వద్దండి. నమ్ముట నీ వలన సాధ్యమైతే నమ్మనికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి అయితే ఆ వ్యక్తి అనుమానం ఏమీ లేకుండా నమ్మకంతో అడగాల. ప్రార్థన చేసేటప్పుడు మనం నమ్మకంతో అడగాల. ఏదైనా ఏ విషయమైనా కావచ్చు. అనుమానించే వ్యక్తి గాలికి ఎగిరి పడి కొట్టుకుపోయే సముద్రం అలల వంటి వాడిగా ఉంటాడు. కాబట్టి మన ప్రార్థన కూడా అలా ఉందా? ఎగిరిపోయే సముద్రము, ఆ యొక్క తుఫాను, గాలి, బీభత్సం వస్తే ఎగిరి పడిపోయేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? మన విశ్వాస జీవితం అలా ఉందా? అట్లా ఉండకూడదు. అనుమానముతో ప్రార్థన చేయకూడదు. నమ్మకముతో, విశ్వాసముతో దేవుని అడగాల. అప్పుడు దేవుడు అది అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. చూడండి 7వ వచనం. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకి ఏమైనాను దొరుకునని తలంచుకుని రాదు.
కాబట్టి ఆ మనిషి చపల చిత్తుడు, తన ప్రవర్తన అంతటిలో నిలకడ లేనివాడు. అటువంటి స్థితిలో మనం ఉన్నామా? మనం అటువంటి స్థితిలో ఉంటే స్థిరత్వం అనేది చాలా అవసరం. స్థిరము లేనటువంటి ప్రార్థన, స్థిరము లేకోకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంట? ఆ యొక్క ప్రార్థనకు జవాబు రాదు, మనకేమీ దొరకదు. దొరకాలంటే యేసయ్య మనకు దొరకాలంటే మనం యేసయ్యను ప్రేమించాలా, సహవాసాన్ని ప్రేమించాలా, సహోదరులను సహోదరీమణులను వాక్యానుసారంగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ కలిగి నడుచుకోవాలా. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకోవాలా. భయము భక్తి కలిగి నడుచుకోవాలి. మనం ఎలా నడుచుకుంటున్నాం? భయభక్తులతో నడుచుకోవాలి. దేవుని అడగాలి, నమ్మకంతో దేవుని అడిగితే దేవుడు ఇస్తాను అంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది మనతో. ద్విమనస్కుడై ఉండకూడదు. స్థిర మనస్సు కలిగి విశ్వాసముతో నమ్మకంతో దేవుని అడగాలి. కనుక తనకు ప్రభువులో ఏమైనా దొరుకుతుందని అతడు అనుకోకూడదు. కాబట్టి దొరుకుతుంది, ఇస్తాడు అని విశ్వాసంతో అడగాల. దొరుకుతుందో దొరకదో, ఇస్తాడో ఈడో సందేహము వద్దండి. సందేహం ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి జ్ఞానం అవసరం మనకి. అనుమానం లేకోకుండా దేవుని నమ్మకంతో అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అనుమానం ఏమీ లేకుండా మన ప్రార్థనలకు జవాబు రావాలంటే అత్యంత అవసరమైనది ఏంటండి? నమ్మకం కలిగినటువంటి ప్రార్థన, నమ్మకముతో విశ్వాసముతో చేసేటువంటి ప్రార్థన. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 11వ అధ్యాయం. రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం. 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టముండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. నమ్మకం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యమండి. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తి దేవుడు ఉన్నాడని, ఆయనను మనసారా వెదికే వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మే తీరాల్సి ఉంది. నమ్మి తీరాలంతే. దేవుడు ఇస్తాడు, నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు. నేను చేసే ప్రార్థనలో నేను ఏమైతే అడుగుతానో దేవుడు నాకు ఇస్తాడు, ఇచ్చేశాడు అన్న యొక్క విశ్వాసాన్ని కలిగి ఉంటే, నమ్మకాన్ని కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా విశ్వాసముతో నమ్మకంతో దేవుణ్ణి ఈ సమయం వేళ ప్రభు పాదాల చెంత ప్రార్థన చేయడానికి సాగిపోదాం. సమయము మనకు ఉంది కాబట్టి చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము అనేక మంది ఆత్మల రక్షణ కొరకు, స్మరణ ప్రార్థన మందిరం కొరకు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల పరిచర్ల కొరకు, నూతనమైన ఆత్మల రక్షణ కొరకు, సువార్త కొరకు, వారం కూడికల కొరకు మరి ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక.